ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ మీకు వస్తుంది. ఏ ఫోన్ కాల్ మీకు ఆనందపరుస్తుంది, మీరు ఏ గుడ్ న్యూస్ వినబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, ఇక ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి దేవారాధన, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మీ యొక్క ధనస్సు రాశి కిందికి వస్తారు. ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారి జీవితంలో ఎన్నో సందర్భాలలో సరే వీరు ఏం చేసినా కూడా, అపజయాలు ఎదురైనా కూడా అస్సలు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. ఇక వీరు అనేది 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని అమలు పరుస్తూ ఉంటారు బేరేజు చేసి. ఇక వీరు అనేది అందరూ చేసే వ్యాపారాలు కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. అంటే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు అస్సలు మేలు చేయవు. పెద్దలతో చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి లాభాలను అందిస్తాయి. అలాగే వంశపారపర్యంగా దక్కే ఆస్తులు కోసం పోరాడుతారు. వీరిని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు. వీరి పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా ఎవరిపైన పడదు. అలాగే పద్ధతులతో కూడా చక్కటి అనుభవాన్ని ధనస్సు రాశి వ్యక్తులు కొనసాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈరోజు ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు ఆనందం కలుగుతుంది అనేవి చాలా కాలంగా మీరు నుండి రిసీవ్ చేసుకోవాలనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ఒకరి జీవితం ఇంకొకరిగా ఉంటుంది. పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. ఈ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభకార్యం అయితే మీరు చేస్తున్నారో అది సక్సెస్గా అవుతుంది. శుభవార్త ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది. అంటే మీరు వివాహ బంధాల కోసం ఎదురు చూస్తున్న వారు ఒక చక్కటి బంధానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో అందుతుంది. ఎవరైనా ఒక వ్యక్తిని మీరు చూశారు అని అన్ని విధాలుగా సంబంధం నచ్చింది, కానీ వారి నుండి ఎటువంటి రిప్లై అనేది రాదు. వారి నుండి ఎటువంటి రిప్లై వస్తుంది అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. పాజిటివ్ అనేది వస్తుంది. చాలా ఆనందాన్ని ఇచ్చే వార్త. అలాగే మీరు ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశం వస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రిజల్ట్
ఏ విధంగా వస్తుంది, ఏ వార్త వినవలసి ఉంటుందని మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి వార్త మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా రూపంలో ఒక శుభవార్తను వింటారు. అంటే ఉద్యోగ అవకాశం కూడా మీకు వస్తుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా మీరు వింటారు. అలాగే కార్యాలయంలో గురించి మీరు అందరూ ఏమనుకుంటున్నారు, అధికారుల గురించి ఏం చర్చిస్తున్నారు, అటువంటి మీకు ప్రమోషన్ దిశగా కూడా ఒక ఆర్థిక పెరుగుదల దిశగా కూడా మీకు పెరుగుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివారాధన మేలు చేస్తుంది. సూర్య భగవానుని నమస్కరించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.